హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈ వీడియోలో టాప్ ఇంట్రెస్టింగ్ 100 ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా. దీనికి ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. KFC ఫుడ్ రెస్టారెంట్ ఏ దేశానికి చెందింది? ఆప్షన్ ఏ ఇంగ్లాండ్, ఆప్షన్ బి అమెరికా. దీనికి ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలా వీడియో లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకేమాత్రం మర్చి చేయకుండా లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. పండ్లు కొనుగోలు చేసేటప్పుడు వాటిపై ఉండే స్టిక్కర్లు గమనించే ఉంటారు. కానీ వాటికి అర్థం ఏంటంటే, స్టిక్కర్ 3 లేదా 4 అంకెలతో మొదలైతే 4 అంకెల నెంబర్ ఉంటే ఆ పండు కొన్ని రసాయనాలు, సహసిద్ధమైన ఎరువుల సాయంతో పండించారని అర్థం. ఇక 9 అంకెతో మొదలైతే అవి సేంద్రియ ఎరువులు సహసిద్ధంగా పండించారని అర్థం. అలాగే 8 అంకెతో మొదలైతే గనక జన్యువుల మార్పిడితో పండించారని అర్థం. తలసరిగా రోల్స్ రాయల్ అత్యధికంగా ఉన్న నగరం హాంకాంగ్. జామకాయ తినడం వల్ల దీనిలో సమృద్ధిగా ఫైబర్, విటమిన్స్ A, C ఉంటాయి. జామకాయ తినడం వల్ల మీ రక్తంలో గ్లూకోజ్ నియంత్రణలో ఉంటుంది. ఇది శరీరానికి కావాల్సిన శక్తిని కూడా ఇస్తుంది. రోజుకు సుమారుగా 12 గంటల చొప్పున నడిస్తే 690 రోజుల్లో ఈ ప్రపంచాన్ని మొత్తం కూడా మనం చుట్టి రావచ్చు. జఫా ఈ పదాన్ని పరిచయం చేసింది బ్రహ్మానందం. అయితే ఇది సినిమాల్లో కూడా చాలాసార్లు వాడే ఉంటారు. అయితే ఈ పేరుతో ఇజ్రాయిల్లో ఒక నగరం ఉంది. జేబ్రా తమ చెవుల్ని ఎలా కావాలంటే అలా తిప్పగలవు. ఆ కదలికలు బట్టి వాటిని మూడ్ని మనం కనిపెట్టవచ్చు. మానవ శరీరం మొత్తం కూడా రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. అయితే మన శరీర బరువులో 7% మాత్రమే రక్తం బరువు ఉంటుంది. భయంకర చిత్రమైన హాలోవిన్స్లో విలన్గా నటించిన మైకేల్ మేయర్స్ ధరించిన ముసుగు కెప్టెన్ క్రిక్ ముఖానికి స్ప్రే పెయింట్ చేయబడింది. సిరి, అలెక్సా మరియు గూగుల్ అసిస్టెంట్ వంటి వాయిస్ అసిస్టెంట్లు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి మరియు వివిధ పరికరాల్లో కూడా వీటిని అమర్చుతూ ఉన్నారు. కేవలం ప్రకృతిలో ఉండడం లేదా సాహస దృశ్యాలు, చిత్రాలు చూడటం ప్రశాంతమైన ప్రభావాన్ని చూపుతుందని మరియు మానసిక స్థితిని మెరుగుపరుస్తుందని కొన్ని అధ్యయనాలు చూపిస్తున్నాయి. ఇల్లినాయిస్ ఆకారంలో ఉన్న కార్నా ఫ్లేక్ $1,350కి ఈబేలో విక్రయించబడింది. పావురం ఎముకల బరువు కన్నా దాని ఈకల బరువే ఎక్కువ. పావురం దాదాపు 26 మైళ్ళ దూరంలో ఉన్న వాటిని కూడా గుర్తిస్తాయి. ఇవి సెకనుకు 10 సార్లు పైగా రెక్కలు ఆడిస్తాయి. 16 గంటల పాటు విశ్రాంతి లేకుండా ఇవి ఎగరగలవు. ఆకాశం పచ్చగా మారినప్పుడు సుడిగాలి లేదా తీవ్రమైన ఉరుములతో కూడిన వర్షం వస్తుంది. ప్రతి దేశానికి ఒక్కొక్క జంతువు దాని జాతీయ జంతువుగా వ్యవహరిస్తూ ఉంటుంది. అయితే కుక్క కూడా ఒక దేశానికి జాతీయ జంతువుగా వ్యవహరిస్తుంది. అది ఏ దేశమో తెలుసా? ఇజ్రాయెల్. దక్షిణ అమెరికాలో ఈస్ట్ బర్డ్ అనే పక్షి రంగురంగులుగా గుడ్లు పెడుతూ ఉంది. మనలో చాలామంది ఆడవాళ్ళు నడుస్తున్నప్పుడు డక్ వాక్ లేదా క్యాట్ వాక్ చేయమని చాలామంది చెబుతూ ఉంటారు. అయితే మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలుసా? బాతులు తల ఊపకుండా నడవలేవు. లైక్ ఏ ప్రేయర్ కోసం మడోనా మ్యూజిక్ వీడియో చుట్టూ ఉన్న వివాదాల కారణంగా ఎప్పుడూ ప్రచారం చేయని పెప్సీ వాణిజ్య ప్రకటన కోసం మడోనాకు $5 మిలియన్ చెల్లించారు. డిస్నీల్యాండ్లో భూగర్భ సొరంగ వ్యవస్థ ఉంది. యాంటిలిటీ కారిడార్కు సంక్లిష్టమైన యాంటిలిడర్లు డిస్నీ యొక్క వెనక ప్రాంతంలో ఒక భాగం. డిహెచ్ లారెన్స్ తన ఊహలను ఉత్తేజపరిచేందుకు నగ్నంగా మల్బరీ చెట్టు ఎక్కడానికి ఎక్కువగా ఇష్టపడేవాడు. రీసెంట్గా చేసిన కొన్ని అధ్యయనంలో తెలిసింది ఏంటంటే, ఎక్కువసేపు ఒంటరిగా గడపడం వల్ల, అంటే రోజులో ఎక్కువ గంటలు ఒంటరిగా గడపడం వల్ల రోజుకు 15 సిగరెట్లు తాగినంత దాంతో ప్రమాదకరమని తెలిసింది. యునైటెడ్ స్టేట్స్లో నిజమైన వాటికంటే ఎక్కువగా ప్లాస్టిక్ ఫ్లెమింగోలు ఉన్నాయి. ఒక మహిళకు 2005లో శరీరం లేని తలతో ఒక పాప పుట్టింది. ఇందులో విచిత్రం ఏంటంటే, ఆ శరీరం లేని తల నవ్వగలదు మరియు కనురెప్పలు కూడా వేయగలదు. మనలో చాలామంది ఏసీ లేకుండా ఉండలేకపోతున్నారు మరియు ఏసీ లేకుండా బతకలేకపోతున్నారు. అయితే ఏసీలో ఎక్కువసేపు ఉండటం వల్ల కొన్ని ప్రమాదాలు ఉన్నాయి. అవేంటంటే, ఏసీలో ఎక్కువసేపు ఉంటే ముక్కు, గొంతులో శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. కళ్ళల్లో మంట, దురద వంటి వస్తాయి. గొంతు పొరిబాటం, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది రావచ్చు. ఏసీలో తలుపు మూసుకొని ఉండడం వల్ల ఆక్సిజన్ తక్కువై తలనొప్పి వస్తుంది. ఏసీ చల్లదనంతో డిహైడ్రేషన్ గురయ్యే ఛాన్స్ ఉంది. ఏసీ వల్ల చర్మం కూడా పొడిబారుతుంది. మనం వండిన వంట అదే వంటకాన్ని వేరే వాళ్ళు వండినా కూడా మన వంట అందరికంటే బాగా అనిపిస్తుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. సైన్యంలో ఉపయోగించే వాహనాలకి సంక్లిష్ట పదం జిప్ అనే పేరు నుంచి వచ్చింది. జీపీ అంటే జనరల్ పర్స్ వాహనం కోసం వాడే పేరు. కేవలం ఒకే ఒక్క న్యూయార్క్లో దాదాపుగా 10 లక్షల పైగా కుక్కలు ఉన్నాయంట.
మనలో చాలా మంది యాపిల్ మంచిదని ఎక్కువగా తింటూ ఉంటారు. అయితే యాపిల్లో ఉండే విటమిన్ కాఫీలో ఉండే కెఫెన్ లాగా నిద్రపై ప్రభావం చూపుతుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. అరటి చెట్లలో దాదాపుగా 1000 రకాలు ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కువగా చైనా దేశం అరటిపండ్లకు ప్రసిద్ధి చెందింది. కెనడాలో ఉండే ఆల్బెర్టా ప్రావిన్స్ పూర్తిగా ఎలుకలు లేకుండా ఉంది. హ్యారీ పాటర్ అండ్ ది ఛాంబర్ ఆఫ్ సీక్రెట్ థియేటర్లో విడుదలైన తర్వాత వ్లాదిమిర్ పుతిన్ CGI హౌస్ ఎల్ఫ్ డ్రమ్మీ మొక్కల మధ్య ఒకేలా ఉన్నాయని భావించినందున రష్యన్ లాయర్లు వార్నర్ బ్రదర్స్ పై దావా వేస్తామని బెదిరించారు. ఈ రోజుల్లో సగటు హైస్కూల్ పిల్లవాడు 1950 సంవత్సరంలో మానసిక రోగి ఆందోళన ఎలా ఉందో ఇప్పుడు పిల్లల ఆందోళన అలా ఉందని కొన్ని పరిశోధనలు చెప్తున్నాయి. మనలో చాలామంది షూ వేసుకుంటూ ఉంటారు, షూకు ఉన్న లేస్ని కట్టుకుంటూ ఉంటారు. అయితే షూ లేస్కు ఉన్న చివరి ప్లాస్టిక్ని ఆల్గెట్రా అని అంటారు. మీ ఆలోచనలు మీ ఆరోగ్యంపై ప్రభావం చేస్తాయి. ఒత్తిడి, విచారం మరియు కోపం వంటి ప్రతికూల ఆలోచనలు బలహీనమైన రోగనిరోధక శక్తిని కలిగిస్తాయి. వెర్మెంటోలో ఇప్పటికీ 1856 నుండి ఒక చట్టం ఉంది. మహిళలు కట్టుడు పళ్ళు మరియు పెట్టుడు పళ్ళు పొందాలంటే వారి భర్త నుండి అనుమతి పొందాల్సిందే. మిగిలిన విశ్వంతో పోలిస్తే భూమి చాలా చిన్నది. ఇది సూర్యునిలో 1.3 మిలియన్లు అంటే భూమి లాంటి గ్రహాలు మన సూర్యుల్లో సరిపోతూ ఉంటాయి. విండీ సిటీ పేరుకు చికాగో వాతావరణంతో కానీ అక్కడ ఉండే ప్రజలతో కానీ సంబంధం లేదు. 5500 కంటే ఎక్కువ గెలాక్సీలు హంబుల్ టెలిస్కోప్ ద్వారా కనుగొనబడ్డాయి. ఇవి చంద్రుని వ్యాసంలో కొంత భాగం మాత్రమే ఉన్నాయి, అంటే ఒక చిన్న ప్రదేశంలో పట్టే విధంగా. ఈ ప్రపంచంలో ఏ క్షేత్రానికి వెళ్ళినా ఏదో ఒక సమయంలో మాత్రమే ఆహారం లభిస్తుంది, మిగతా వేళల్లో లభించదు. కానీ ఏ వేళ అయినా ఎంతమంది వెళ్ళినా కూడా ఎటువంటి కొరత లేకుండా భోజనం లభించే క్షేత్రం ఉంది. అదేంటో మీకు తెలిస్తే కనుక కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. డిసెంబర్ 14, 1962న శుక్రుడు మన సౌర వ్యవస్థలో అంతరిక్ష నౌక ద్వారా అన్వేషించబడిన మొట్టమొదటి గ్రహం. నార్త్ కరోలినాలో ఒక జంట హోటల్ గదిని పంచుకున్నట్టు అభ్యర్థించినప్పుడు వివాహం చేసుకున్నట్లు క్లెయిమ్ చేస్తే రాష్ట్రంలో సాధారణ చట్ట వివాహ నిబంధన ప్రకారం వారు వివాహం చేసుకున్నట్లే పరిగణించబడతారు. ఒక మనిషి సంవత్సరంలో కేవలం 1 కోటి సార్లు కనురెప్పలు కొడుతూ ఉంటాడు. ఈ ప్రపంచంలో అత్యంత తెలివైన జీవి మనిషి అని అందరికీ తెలుసు. కానీ మనిషి తర్వాత అత్యంత తెలివైన జీవి వచ్చి డాల్ఫిన్. మన దేశంలో చెట్లను కౌగిలించుకుంటారు, చెట్లకు ముద్దులు పెడుతూ ఉంటారు, చెట్లపైన రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కానీ చైనాలో చెట్లను కౌగిలించుకోవడం నిషిద్ధం. కప్పలు ఎప్పుడూ కూడా నీటిని తాగలేవు. అవి ఎప్పుడూ కూడా వాటి చర్మం ద్వారా నీటిని పీల్చుకుంటూ ఉంటాయి. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈమె ఒడిశా రాష్ట్రానికి చెందిన ఈమె పేరు హరిప్రియా నాయక్. ఈమె తరచూ తన జుట్టుని పేద క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు విగ్ చేయడానికి ఇస్తూ ఉంటారు. ఈమెను చూసి మరొక 150 మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ఈమె కీమోథెరపీ వల్ల జుట్టు కోల్పోయిన వారికి ఇది ఉపయోగపడుతుందని చెబుతూ ఉన్నారు. యునైటెడ్ స్టేట్స్లో ప్రతి సంవత్సరం 2 బిలియన్ల కంటే ఎక్కువ పెన్సిళ్లు తయారవుతున్నాయి. వీటిని అంతం చేస్తే, అంటే వీటిని మొత్తం అరిగిపోయేదాకా రాస్తే ఈ ప్రపంచాన్ని 9 సార్లు చుట్టి రావచ్చంట. ఇంగ్లీష్ యొక్క 6 అధికారిక భాషలు ఇంగ్లీష్, ఫ్రెంచ్, అరబిక్, చైనీస్, రష్యన్ మరియు స్పానిష్. మనం ఏదన్నా పని చేసి విశ్రాంతి తీసుకున్నప్పుడు మరియు కూల్ అవుతున్నప్పుడు మన ఉత్పాదకాలను రీఛార్జ్ చేయవచ్చు మరియు మెరుగుపరచవచ్చు కూడా. 1942, 1944 మధ్య అకాడమీ అవార్డులు ప్లాస్టిక్తో తయారు చేయబడ్డాయి. మీరు మీ వాడుక భాషలో కాకుండా మరొక భాషలో ఆలోచించినప్పుడు మీ నిర్ణయాలు విరుద్ధంగా ఉంటాయి. ఒక భారీ నక్షత్రం పేలినప్పుడు దాన్ని స్క్వాచ్ అప్కోర్ న్యూటన్ స్టార్ అని పిలువబడుతుంది. న్యూటన్ నక్షత్రాలు చాలా దట్టంగా ఉంటాయి. వాటి పదార్థం యొక్క 1 టీ స్పూన్ మౌంట్ ఎవరెస్ట్ కంటే ఎక్కువ బరువు ఉంటుంది. ఈ పేలుళ్ళు న్యూట్రాన్ స్టార్లను మైండ్ బ్లోయింగ్ వేగంతో తిప్పగలదు. సెకనుకు అంటే 600 సార్లు తిప్పగలదు. మనం రెగ్యులర్గా వ్యాయామం చేయడం వల్ల రోగనిరోధక శక్తి పెంచడంలో సహాయపడుతుంది. ప్రిస్కిల్లా ప్రిస్లీ ఎల్విస్ను కలిసినప్పుడు ఆమె వయసు 14 సంవత్సరాలు, అతనికి 24 సంవత్సరాలు. ఆమెకు 21 ఏళ్లు వచ్చిన తర్వాత వాళ్ళు వివాహం చేసుకున్నారు. తిరిగి చూస్తే వారి సంబంధం మరియు వయసు వ్యత్యాసం ఎప్పుడూ వాళ్ళిద్దరి మధ్య అడ్డుగా రాలేదు. మెక్డొనాల్డ్స్ ఒకప్పుడు బబుల్ గమ్ ఫ్లేవర్తో బ్రోకలీని తయారు చేసింది.
డార్క్ మ్యాటర్ అనే భావనను 1930లో స్విస్ ఖగోళ శాస్త్రవేత్త ప్రిజ్ జ్విక్లీ ప్రతిపాదించారు. మనకు వేలిముద్రలు ఎలా ఉంటాయో అలాగే ప్రతి ఒక్కరికి నాలుగు మీద ముద్రలు అనేవి అలాగే ఉంటాయి. మన వేలిముద్రలు ఒకరితో ఒకరికి ఎలా మ్యాచ్ అవ్వవో అలాగే నాలుగు మీద ఉన్న ముద్రలు కూడా మరొకరితో మ్యాచ్ అవ్వవు. ఆరోగ్యంగా ఉన్న వెంట్రుకలు తడిగా ఉన్నప్పుడు దాదాపుగా 30% పైగా సాగలవు. మామూలుగా మనం వాడుతున్న కరెన్సీ అనేది పత్తితో మరియు వివిధ దాంతో తయారు చేస్తూ ఉంటారు. అయితే మొట్టమొదటిగా కరెన్సీని ఆస్ట్రేలియా పరిచయం చేసింది, అది కూడా ప్లాస్టిక్ కరెన్సీని. పులులు మిమిక్రీ కూడా చేయగలవు. తాను వేటాడే జంతువులాగా అరిచి తన దగ్గరికి రప్పిస్తాయి. మన నోట్లోంచి వచ్చే వాసనను ఆపగలిగితే యాపిల్, బంగాళదుంప మరియు ఉల్లిపాయలు అదే రుచిని సూచిస్తాయి. ఎక్కువగా మగ స్నేహితులను కలిగి ఉన్న మహిళలు తరచుగా మంచి మూడ్లో ఉంటారంట. బల్లులు తన రక్షణ కోసం తమ తోకలను స్వయంగా కట్ చేసుకుంటూ ఉంటాయి. ఇది కొన్ని నెలల తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ తిరిగి పెరుగుతుంది. పచ్చదనం ఎక్కువగా ఉండే పార్కుల్లో తిరగడం వల్ల మెదడు చురుగ్గా ఉంటుందంట మరియు జ్ఞాపశక్తి ఎక్కువగా పెరుగుతుందంట. పిడుగుపడి చనిపోయిన జంతువును దాదాపుగా ఏ జంతువు కూడా దాని ఆహారంగా తీసుకోదు. కొన్ని రకాల చేపలు మాట్లాడగలవు. అంటే ఇప్పుడు మనం మాట్లాడే మాటలు కాదనుకోండి, అవి ఇతర చేపలతో వాటి భాషలో కొంచెం కమ్యూనికేట్ చేస్తూ ఉంటాయి. మెక్సికోకు చెందిన ఒక మొక్క చాక్లెట్ని గుర్తు చేసే వాసన కలిగి ఉంటుంది. ఇది కాస్మోస్ ఆంట్రోసాంగ్యూనియస్ లేదా చాక్లెట్ కాస్మోస్ అని పేరు పెట్టారు. దీని ముదురు ఎరుపు మరియు గోధుమ రంగు పువ్వు తినదగినవి కావు. డార్క్ మ్యాటర్ ఒక అదృశ్య పదార్థం. విశ్వంలో దాదాపు 27% వరకు ఉంటుందని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఒలింపిక్స్ యొక్క జెండా రంగుల్లో ఎప్పుడూ ఎరుపు, నలుపు, నీలం, ఆకుపచ్చ మరియు పసుపు వలయాలు తెల్లని క్లాత్పై ఉంటాయి. ఎందుకంటే భూమిపై ఉన్న ప్రతి దేశం యొక్క జెండాపై కనీసం ఆ రంగుల్లో ఒకటి కనిపిస్తూ ఉంటుంది. చైనాలో పసుపు నదిలో చాలా శవాలు తేలుతూ ఉన్నాయి. అయితే కొంతమంది బాడీ ఫిషర్గా మారారు మరియు వారి అవశేషాలను సేకరించి వారి కుటుంబాలను విక్రయించడం ద్వారా వారు డబ్బును సంపాదిస్తూ ఉన్నారు. భూమిపై 1/3 భూమి ప్రతి సంవత్సరం ఎడారిగా మారే ప్రమాదం ఉంది. వాతావరణంలో మార్పు, అటవీ నిర్మూలన మరియు ఇతర మానవ కార్యకలాపాలు ఏటా దాదాపుగా 1.5 మిలియన్ చదరపు మైళ్ళ భూమిని క్షీణింపజేస్తున్నాయి. మనం నిద్రలేచిన తర్వాత దాదాపు 95% కళలు మనం త్వరగా మర్చిపోతూ ఉంటాము. మిగిలిన 5% కళలో కేవలం 20% మాత్రమే మనకు గుర్తుంటుంది. సగటు మానవ బొడ్లో 67 రకాల బ్యాక్టీరియా కలిగి ఉంటుంది. ఇది చిన్న చిన్న వ్యాధులకు కారణం అవుతుందని కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి. అందుకే స్నానం చేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క బొడ్డుని క్లీన్ చేసుకోవడం చాలా మంచిది. పందులు తలపైకెత్తి ఆకాశాన్ని చూడలేవు. న్యూజెర్సీలో సాయంత్రం 6 తర్వాత ఐస్ క్రీమ్ కొనడం మరియు తినడం నేరంగా భావిస్తూ ఉంటారు. డాక్టర్లు ఏదైనా సర్జరీ చేసేటప్పుడు నిశ్శబ్దంగా ఉంటున్న గదిలో సర్జరీ చేస్తూ ఉంటారు. అయితే డాక్టర్లు సంగీతం వింటూ చేసే సర్జరీలు ఎక్కువగా విజయవంతం అయ్యాయంట. శాంసంగ్ దక్షిణ కొరియాకు చెందిన మొట్టమొదటి ఫైటర్ జెట్ KF-16ను రూపొందించింది. సముద్రంలో ఉండే డాల్ఫిన్స్ ఒకదాంతో ఒకటి పేర్లతో పిలుచుకుంటూ ఉంటాయంట. నీటిపై వచ్చే బుడగలు నీటిని ఎక్కువసేపు వెచ్చగా ఉంచడంలో సహాయపడుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం పాము కాటి కంటే తేనెటీగల వల్లే ఎక్కువ మంది చనిపోతూ ఉన్నారు. చైనీస్ లిపిలో 40,000 కంటే ఎక్కువగా అక్షరాలు ఉన్నాయి. క్వీన్ మేరీ 2లో చాలా డెక్క కుర్చీలు అధిక బరువు గల అమెరికన్లు బద్దలు కొట్టినందున వాటిని మార్చాల్సి వచ్చింది. మనిషి రక్తం రోజుకు 300 సార్లు శరీరాన్ని ఫిల్టర్ చేయబడుతుంది. మనకు ఒక రోజులో లీటర్ కంటే ఎక్కువగా లాలాజలం ఉత్పత్తి అవుతూ ఉంటుంది. వేలిముద్రలాగే మనిషికి ప్రత్యేకమైన 4 కూడా ముద్రలు కలిగి ఉంటాయి. మనుషుల్లో ఎడమ ఊపిరితిత్తు కంటే కుడిపక్క ఉండే ఊపిరితిత్తు 10% చిన్నగా ఉంటుంది. మనిషి మెదడు మెలకులో కన్నా నిద్రలోనే ఎక్కువ చురుగ్గా ఉంటుంది. మనిషి తన శరీరం బరువులో 8% రక్తాన్ని కలిగి ఉంటాడు. మానవ శరీరం 60% నీటితో నిర్మితమై ఉంటుంది. డ్రోన్ ద్వారా మొట్టమొదటి హోమ్ డెలివరీ సేవ గూగుల్ యొక్క ఆల్ఫాబెట్ కంపెనీలో భాగమైన వింగ్ ద్వారా ఆస్ట్రేలియాలోని కార్న్బెర్రాలో ప్రారంభమైంది. నేడు అన్ని ఖండాలు సంవత్సరానికి 1 అంగుళం అంటే 2.5 సెంటీమీటర్లుగా మారుతున్నాయి. అయితే టెక్టోనిక్ ప్లేట్లు ఒత్తిడిలో ఉన్నప్పుడు అవి దాదాపు 20 రెట్లు వేగంగా కదులుతూ ఉంటాయి.
ప్రపంచంలోని స్వచ్ఛమైన నీటిలో 69% మంచు రూపంలోనే ఇప్పటికీ ఉంది. కింగ్ కోబ్రా ఒక్క కాటు విషంతో దాదాపుగా 20 మందిని చంపొచ్చు. బ్లూ వేల్ 4 బరువు కంటే ఏనుగు బరువు చాలా తక్కువగా ఉంటుంది. మానవ గుండె రక్త ప్రవాహంలో 30 అడుగుల రక్తాన్ని చిమ్మేందుకు తగినంత ఒత్తిడిని సృష్టిస్తుంది. అయోధ్యలోని రామమందిరం గర్భగుడిలో 5 ఏళ్ల బాలరాముని రూపంలో రాముని విగ్రహం ఏర్పాటు చేశారు. గర్భగుడి కోసం ఎంచుకున్న విగ్రహ రాయి కూడా ప్రత్యేకమైంది. ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి ఉపయోగించే రాయి కూడా అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. రాయి అనేక విధాలుగా చాలా భిన్నంగా ఉంటుంది. విగ్రహం నల్లగా ఉండడానికి మరో ముఖ్యమైన కారణం ఏంటంటే దేవునికి సాధారణంగా వివిధ వస్తువులతో అభిషేకం చేస్తారు. పాలు లేదా ఇతర పదార్థాలతో అభిషేకం చేసినప్పుడు రాయి యొక్క మెరుపు తగ్గుతుంది. ఈ రాయికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పాలు మొదలైన వాటితో అభిషేకం చేయవచ్చు. అలాగే ఈ రాయి 1000 సంవత్సరాల పైగా మన్నుతుందని, అరిగిపోదు అని చెబుతున్నారు. వాల్మీకి రామాయణం ప్రకారం రాముడు ముదురు రంగు చాలా అందంగా, మృదువుగా మరియు మనోహరంగా ఉంటుందని, అందుకే రాముని విగ్రహం నల్లని రాయితో చెక్కబడిందని చెబుతున్నారు. ఒక క్రూజ్ షిప్ లో చాలా టాయిలెట్స్ ఉంటాయి. అవి ప్రతిరోజు 30,000 గ్యాలన్ల వేస్ట్ ని మేనేజ్ చేస్తాయి. అలాంటప్పుడు ఆ వేస్ట్ అంతా ఎక్కడ డిస్పోజ్ చేస్తారని మనమంతా అనుకుంటూ ఉండవచ్చు. ఆ వేస్ట్ ని సముద్రంలో పడేస్తారు. కానీ మనం అనుకున్నంత దారుణం అయితే కాదు. ఆ వేస్ట్ ని సముద్రంలో డిస్పోజ్ చేసే ముందు ఆ నీళ్ళని ఉన్న సాలిడ్ వేస్ట్ ని వేరు చేస్తారు. ఆ తర్వాత ఆ నీళ్లను వేరు ట్యాంకుల్లో పంపించి శుభ్రం చేస్తారు. ఈ నీళ్లను క్లీన్ చేసేటప్పుడు చాలా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతారు. ఆ తర్వాత మిగిలిన వేస్ట్ ని సముద్రంలో పడేస్తారు. ఎవరెస్ట్ పర్వతం భూమిపైన ఎత్తైన పర్వతం కాదు. హవాయిలోని మౌనాకి మరియు మౌనాలోవా అనే జంట అగ్ని పర్వతాలు ఎవరెస్ట్ పర్వతం కంటే ఎత్తుగా ఉంటాయి. ఎందుకంటే వాటి ఎత్తు 4.2 కిలోమీటర్లు నీటి అడుగున మునిగిపోయి ఉన్నాయి. జంట అగ్ని పర్వతాలు మొత్తంగా 10.2 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. చాలా మంది ఒంటెలు తమ హంపులో వాటర్ని స్టోర్ చేసుకుని ఎడారిలో హైడ్రేట్గా ఉంటాయని అనుకుంటూ ఉంటారు. కానీ అది నిజం కాదు. ఒంటెను తలుచుకుంటే 40 గ్యాలన్ల వాటర్ని చాలా ఈజీగా తాగుతాయి. ఆ వాటర్ని వాటి బ్లడ్లో స్టోర్ అవుతుంది. అలాంటప్పుడు వాటి హంపులో ఏముంటుందని చాలా మందికి డౌట్ ఉంటుంది. ఆ ఒంటెల హంపులో కొవ్వు ఉంటుంది. ఇది ఒంటెలు ఎడారిలో తిరగడానికి శక్తిని అందిస్తుంది. మీరు ఎప్పుడైతే టాబ్లెట్ వేసుకుంటారో అది ఈసోఫేగస్ ద్వారా మీ కడుపులోకి వెళ్తుంది. ఆ టాబ్లెట్ ఉన్న కోటింగ్ని బట్టి అది మీ కడుపులో ఉన్న యాసిడ్లో కరిగిపోతుంది. ఆ తర్వాత టాబ్లెట్లో ఉన్న పదార్థాలు బయటికి వస్తాయి. అవి మీ స్మాల్ ఇంటెస్టైన్స్కి చేరినప్పుడు పనిచేయడం మొదలు పెడతాయి. ఇక్కడ టాబ్లెట్లో ఉన్న పదార్థం మన బ్లడ్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆ తర్వాత కిడ్నీల ద్వారా ఫిల్టర్ అయ్యి మన శరీరానికి అందుతుంది. మనలో చాలా మంది పింపుల్స్ వస్తే వాటిని పగలగొడుతూ ఉంటారు. కానీ అలా చేయడం కరెక్ట్ అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. మీ చర్మం బ్యాక్టీరియాతో పోరాడుతున్నప్పుడు ఈ పింపుల్స్ వస్తాయి. ఈ పింపుల్స్ లోపల ఆయిల్స్ లాంటి ఒక లిక్విడ్ ఉంటుంది. దీనితో పాటు వాటిలో చనిపోయిన స్కిన్ సెల్స్ తో పాటు వాటర్, బ్లడ్ సెల్స్ కూడా ఉంటాయి. ఇవి మీ చర్మాన్ని నయం చేయడం కోసం ఇన్ఫెక్షన్ తో పోరాడుతూ ఉంటాయి. మీరు పింపుల్స్ ని పగలగొట్టినప్పుడు ఈ ప్రాసెస్ ఆగిపోతుంది. ఆ తర్వాత పింపుల్స్ లో ఉన్న బ్యాక్టీరియా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఇంకా ఎక్కువగా పింపుల్స్ వస్తాయి. అందుకని వాటిని కదిలించకుండా వదిలేయడమే మంచిది. ఒకవేళ మీకు రేబిస్ ఉన్న ఏదైనా యానిమల్ కరిస్తే దాని సలైవా ద్వారా మనకి వైరస్ పాకుతుంది. ముందుగా దీనివల్ల మీకు ఫ్లూ వస్తుంది. ఆ తర్వాత మీలో ఆందోళన పెరిగిపోతుంది. ఆ తర్వాత మీకు కోపం వస్తుంది. దీనికి ఉన్న విచిత్రమైన లక్షణం ఏంటంటే మీరు నీళ్ళను చూసినా కూడా భయపడతారు. ఇలా ఎందుకు జరుగుతుందంటే వైరస్ మీ గొంతులో నొప్పి వచ్చేలా చేస్తుంది. దీనివల్ల మీరు నీళ్లు తాగాలంటే భయపడతారు. కొన్నిసార్లు దీనివల్ల నోట్లోంచి నొరక కూడా వస్తుంది. ఈ ఫోటోలో కనిపిస్తున్న కోడి పేరు మైక్. దీని తల ఎక్కడుందని మీరు ఆలోచిస్తూ ఉన్నారా? దీని ఓనర్ దీన్ని కోసేయాలనుకున్నప్పుడు అతను యూజ్ చేసే కత్తి దీని నరాన్ని మిస్ అయ్యింది. దీనివల్ల దీని బ్రెయిన్ ఇంకా యాక్టివ్ గానే ఉంది. దీనివల్ల ఇంకా ఇది 18 నెలలు బతికింది. ఆ తర్వాత దీనికి సిజర్ ద్వారా ఆహారాన్ని ఇచ్చేవారు. ఆ తర్వాత అది ఊపిరి తీసుకోవడానికి దాని గొంతుని క్లీన్ చేసేవాడు. ఆ తర్వాత ఈ కోడి చాలా ఫేమస్ అయింది. ఇది తన యజమాని చాలా టూర్లకు వెళ్ళింది. 18 నెలల తర్వాత ఇది చనిపోవడానికి గల కారణం ఏంటంటే దీనికి ఆహారం పెట్టిన తర్వాత దీని గొంతుని తన యజమాని క్లీన్ చేయడం మర్చిపోయాడు. దీనివల్ల ఈ కోడి ఊపిరి ఆడలేక చనిపోయింది. మన ఎర్త్ గంటకు కొన్ని వేల మైళ్ళ వేగంతో తిరుగుతూ ఉంటుంది. కానీ ఎర్త్ తిరుగుతున్నట్టు మనకు అస్సలు అనిపించదు. ఇలా ఎందుకు జరుగుతుంది? ఎర్త్ తిరుగుతున్నప్పుడు మనం ఎందుకు గాల్లో తిరగడం లేదు అని మీలో చాలా మందికి డౌట్ ఉంటుంది. మీరు కార్ని స్పీడ్ గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నారు. స్పీడ్ పెంచినప్పుడు దాన్ని ఫీల్ అవ్వగలరు. అలాగే బ్రేక్ వేసినప్పుడు కూడా మీరు అనుభూతి చెందగలరు. కానీ మీరు ఒకే రకమైన స్పీడ్ ని మెయింటైన్ చేస్తే మీరు ఏ తేడాన్ని గుర్తించలేరు.
ఇలా ఎందుకు జరుగుతుందంటే స్పీడ్ చేంజ్ అవుతుంటే మీరు కదలికలను అనుభూతి చెందగలరు. ఎర్త్ స్పీడ్ మారదు కాబట్టి మనం దాని మూమెంట్ ఏం గుర్తించలేం. ఒకవేళ మీరు గోర్లను కట్ చేయకపోతే అవి జీవితాంతం పెరుగుతూనే ఉంటాయి. ఆ తర్వాత అవి రౌండ్గా పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మనం బతుకున్నంత కాలం గోర్లు పెరుగుతూనే ఉంటాయి. ఈ ప్రపంచంలోనే పొడవైన గోర్లు ఉన్న వ్యక్తి డయానా ఆర్మ్స్ట్రాంగ్. ఆమె గోర్లు దాదాపు 42 ఫీట్ల పొడవు ఉంటాయి. ఈ విధంగా గోర్లు పెంచడం మన ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ఎందుకంటే ఈ గోర్లలో చాలా హానికరమైన బ్యాక్టీరియా ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే ఐబ్రోస్ అనేవి షేవ్ చేస్తే అవి మళ్ళీ తిరిగి రావని అనుకుంటారు. ఇది కొంతవరకు నిజమే, కానీ ఐబ్రోస్ కొంతవరకు మళ్ళీ వస్తాయి. చాలామంది ఐబ్రోస్ని పీకడం కానీ వ్యాక్స్ చేయించుకోవడం కానీ చేస్తారు. ఇది హెయిర్ని డ్యామేజ్ చేస్తుంది. ఆ తర్వాత ఐబ్రోస్ యొక్క జుట్టు పెరుగుదల ఆగిపోతుంది. ఒకవేళ ఐబ్రోస్ మళ్ళీ వచ్చినా అవి ముందులాగా ఈ విధంగా ఉండవు. యోగి ఆదిత్యనాథ్ అసలు పేరు తెలుసా? యోగి ఆదిత్యనాథ్ అసలు పేరు అజయ్ సింగ్ బిస్ట్. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి. అతను హెచ్ఎన్బి అగర్వాల్ విశ్వవిద్యాలయం నుంచి గణితంలో బీఎస్సీ చేశారు. యూపీలో బాగా పాపులర్ అయిన నాయకుడు. తన ఆవేశపూరిత ప్రసంగంతో కళ్ళను ఆకర్షించగల సామర్థ్యానికి పేరుగాంచాడు. 2002లో అతను హిందూ యువవాహిని యొక్క సామాజిక సాంస్కృతిక సంస్థను స్థాపించాడు. ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో చాలామంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మంచి లాభాలు సంపాదిస్తున్నారు. మీరు కూడా వీరికిలాగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలన్నా, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టాలన్నా మీకు ఒక డీమ్యాట్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. ఇండియాలో ది బెస్ట్ ప్లాట్ఫామ్ అయిన ఎంజిన్ వన్లో మీరు ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి మనీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఇందులో మీరు ఐపీఓస్, మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్, కమోడిటీ ట్రేడింగ్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్తో పాటు యుఎస్ కంపెనీలు అయినటువంటి గూగుల్, ఫేస్బుక్, నెట్ఫ్లిక్స్, అమెజాన్, టెస్లా, మైక్రోసాఫ్ట్ వంటి స్టాక్స్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇందులో మీరు కేవలం 100 రూపాయలతో కూడా ట్రేడింగ్ స్టార్ట్ చేయవచ్చు. అలాగే మీరు మీ ఫ్రెండ్స్ కూడా రికమెండ్ చేసి మనీని సంపాదించవచ్చు. మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ బుక్ ఉంటే చాలు. విత్ ఇన్ 5 minutes మీకు మీరే అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో ఇచ్చే లింక్ మీద క్లిక్ చేసి విత్ ఇన్ 5 minutesలో అకౌంట్ ఓపెన్ చేసుకొని సక్సెస్ఫుల్గా ట్రేడింగ్ స్టార్ట్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ అయిన విషయాలు తెలుసుకుంటాకి సిటీసీ ఫ్యాక్ట్స్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే పక్కనే బెల్ సింబల్ కనపడుతుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపుల ద్వారా ఈ వీడియోని షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.